నా కళ్ళదాలు నేను నువ్వు తినడానికే ప్రయోజనం. నా ఒక్క వారం జీతం పోయాల్సిందే. ఎవరన్నా అడుగుతున్నావు? ఫోన్ తీయడానికి నీకు ఇంతసేపా? 1 అవర్ నుంచి నీకు ట్రైన్ చేస్తున్నాను. నన్ను క్షమించండి బాస్, ఈ రోజు నేను లీవ్ కదా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఇలాంటి కథలే చెప్తూ ఉన్నావు. నువ్వు సరిగా పనిచేస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఇన్స్పెక్టర్ ని పంపుతున్నా. ఈ రోజు మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, ఆ తర్వాత నీ పని పోతుంది. సరిగా పనిచేస్తే నెలకు 2 రోజులు లీవ్ ఇస్తాను. థ్యాంక్ యూ బాస్, చాలా చాలా థ్యాంక్స్. ఫెబియన్ బయటికి రా, మనం వెంటనే క్లీన్ చేయాలి. మన పని మొదలు పెడదాం. పోలీసు వచ్చి ఇప్పుడు నా పనిని చూసాడంటే తప్పకుండా నాకు ఇంక్రిమెంట్, ఆ తర్వాత భాషానికి 2 రోజులు లీవ్ కూడా ఇస్తాడు. నాకు ఆకలేస్తుంది, నీకు ఆకలి లేదు కదా? లేరా, నేను చేసుకొని నడవలేను. నువ్వు చాలా బరువుగా ఉన్నావు తమ్ముడు, అర్థం చేసుకో. లేరా, నా వల్ల కుదరదు. నా ఒంట్లో బలమే లేదు, నా వల్ల కుదరదు. అలా అయితే ఇక్కడే తినకుండా కూర్చొనేసాయి. నేను లాగర్ వెక్కి ఇంటికి వెళ్ళి తింటాను. బాయ్. ఏంటి విక్కు ఇల్లా? ఉండు, నేను వస్తాను. వాడు వెళ్ళిపోయాడు. డబ్బులు మన కోసమే ఇదంతా సిద్ధం చేశాడు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇక్కడ చూసావా, వీడే నా తమ్ముడు. వీడు తప్పిపోయాడు, వెతకడానికి వచ్చాడు. ఎవరైనా నమ్ముతాడు, ఆడితే కథ చెప్పు. మీరు ఇక్కడికి రావడం గొప్ప కాదు, ఈ టేబుల్ మీద ఉన్న వాటిని ముట్టుకోకూడదు. అది మాత్రం కాదు, దీన్ని మీరు అస్సలు చూడకూడదు. వెళ్ళిపోండి, లేదంటే మీ కథ అంతే. ఎందుకురా నువ్వు నన్ను కొట్టావు? ఎందుకు వెక్కు ఇప్పుడు భోజనం పెట్టాడు? అరే, అందరినీ పిలిచి పార్టీ పెట్టబోతున్నాడా? నా పనిని మాత్రం ఆ పోలీసోడు చూసాడంటే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఏంటి పోలీసోడా? నేను అనుకున్న దానికన్నా దారుణంగా ఉంది. వీడు తప్పకుండా పాస్ చేయకూడదు. కదా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నా. నేనే ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీ ఇంటికి రాబోతున్నా. సరే, ఓకే, ఇప్పుడే అక్కడికి వస్తాను. తమ్ముడు, మనం ఇక్కడే అడ్డుకోవాలి. ఇప్పుడు నేనే సూపర్ మ్యాన్. నేనే హల్క్. రే అన్నయ్య, హల్క్ అని చెప్పగానే నాకు ఆకలిస్తుంది. ఏ టైంకా ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి ఉండాలి. మనం కాల్ చేసి చూద్దామా? హలో మిస్టర్ ఇన్స్పెక్టర్ సార్, నేను ఎప్పుడు కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. మిస్టర్ ఇన్స్పెక్టర్, హలో, ఏంటి ఎందుకు వాడు ఫోన్ కట్ చేశాడు? హలో, దయచేసి నన్ను క్షమించండి సార్, ఏదో లైన్ సమస్య అనుకుంటా, అందుకే కట్ అయిపోయింది. ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చా? ఏదైనా మాట్లాడు. ఊరికే కాల్ చేయక ఫోన్ పెట్టు. వాడు నాకు నచ్చనే లేదు. రే అన్నయ్య, ఎప్పుడురా తినేది? అది నేను చూసుకుంటాను, నేను చెప్పేది విను. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. నేను ఇక్కడి వైపే రాను. పాపం, వాడు ఇప్పుడు భయపడి పారిపోతున్నాడు. అవును. సరే, హంటర్ విక్ ఇంటికి వెళ్ళొచ్చు. రండి పోలీస్.
వచ్చేసారు. నా బాస్ పంపిన ఇన్స్పెక్టర్ మీరేనా? ఏంటి వీడు ఎంత హైట్గా ఉన్నాడు? వాడితో పాటు బాడీ గార్డు. మనం వీటితో జాగ్రత్తగానే ఉండాలి. ఇద్దరు లోపలికి రండి. ఇటువైపు. సూపర్ గా ఉంది. తినడానికే కదరా నేను వచ్చాను. వీళ్ళ నేను ఎప్పుడు తింటాను. ఫేబియన్, అరే తను నన్ను కనిపెట్టేశాడు. పిల్లని ఫాబియన్, నీకు పిచ్చ పట్టిందా? అనవసరంగా వాళ్ళని ఎందుకు అరుస్తున్నావు? నన్ను క్షమించండి. ఇక్కడ ఉండు, బయటకే రాకూడదు. నోరు మూసుకో. ఎత్తుకోండి, నీళ్ళు తాగండి. ఇంకా కాస్త తాగండి ప్లీజ్. పొట్టి నీళ్ళు వేస్తున్నావు అంటే ముందు వాళ్ళకి భోజనం పెట్టు త్వరగా. ఇది నేను మీకోసం వచ్చేసాను. మీరు తిని బాగా ఎంజాయ్ చేయండి. ఏం చేస్తున్నారు? దీన్ని అసలు ఎవరు తింటారో? సరే సరే, అంతా మీకోసం వచ్చేసింది. మీరు తినండి. చాలా టేస్ట్ గా ఉండింది. బయలుదేరదాం. కాస్త ఆగండి, ఇద్దరు కాస్త ఆగండి. మీరు ఇద్దరు ఏదైనా మర్చిపోయారా? ఉండండి ఉండండి, కాస్త ఉండండి. మీరు ఇన్స్పెక్షన్ చేయడానికే కదా వచ్చారు. మీరు ఎదురు చూసిన దానికన్నా ఇక్కడ అంతా చాలా బాగా జరుగుతుంది. దీనంతా నువ్వు ఎప్పుడు నరికావు? నాకు తెలుసు మీరు ఆశ్చర్యపడిపోతారని. ఒక్కొక్క నెల నేను ఇలాగే కట్ చేస్తాను. నీకు ఎంత ధైర్యం? నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు కాస్త ఆగు. ఈ రోజు నేను ఊరికే వదలను. చూడండి. ఇలాగే నేను ప్రాక్టీస్ చేస్తాను. చాలా భయంగా ఉంది. నాకు అసలు మిషనే వద్దు. నా చెయ్యి ఒక చెట్టు నరికే మిషన్ లాగా ఉంటుంది. కరెక్టే కదా? తర్వాత చూడడానికి సిద్ధమా? మీరు కాస్త ఇలా రండి, వచ్చి ట్రై చేసి చూడండి. ఓకే. మీకు నచ్చింది తీసుకోండి. ఇది ఫండ్ గా ఉండబోతుంది. దీనంతా నాశనం చేయాలి. ఏం జరుగుతుంది? నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నన్ను కాపాడు. నాకు ఇది నచ్చిన మిషన్. దాన్ని ఏం చేయకు. నేను భయపడిపోయాను. ఇది చాలా ప్రమాదమైనది. ముందు దీన్ని పారేయాలి. అన్నయ్య, అది చనిపోయిందిరా. చూడా, దీన్ని నేను నాశనం చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. అదే పాపం చేస్తుంది. దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నాను? వద్దు వద్దు, ఆపండి. ఇలా చేయకండి, అది కింద పడిపోతుంది. ఇంకా నేను చెప్తున్నా ఆపలేను. ఒకవేళ ఇది నన్ను అసలు టెస్ట్ చేసే విషయమా? సరే జెంటిల్మన్, ఈ టూల్స్ లేకుండా నేను పనిచేస్తున్నా లేదా అని చూస్తున్నారా? నేను ఇప్పుడు హెల్ప్ చేస్తాను, చూడండి. సరే మీరు చూసి వెళ్ళరండి. బాయ్ బాయ్. నాకు 42 రోజులు లేవు. నా సాలరీ కూడా ఇంక్రిమెంట్. ఇది చాలా మంచి రోజు. నేను ఇప్పుడు 6 న్యూస్ వినబోతున్నా. హలో హంటర్ విక్, నా ఇన్స్పెక్టర్ కి ఏమైంది? చెప్పండి బాస్. ఇప్పుడే వాళ్ళు బయలుదేరారు. ఏమైంది? మీరు ఇంకా వాళ్ళతో మాట్లాడలేదా? కానీ నేను పాస్ అయ్యానని నాకే తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నేను పంపింది ఒకే ఒకరిని. ఆయన కూడా కనిపించలేదు. బాస్, నాకేమీ అర్థం కావట్లేదే. ఇప్పుడే నాకు న్యూస్ అందింది. ఆయన నీ ఇంటికి వచ్చే దావులో 2 ఎలిమెంట్లు ఆయన దాడి చేసింది. ఇది కూడా తెలియకుండా అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎన్ని రోజులైనా సరే లీవ్ తీసుకో. ఎందుకంటే నిన్ను పనిలో నుంచి తీసేశాను. నా పని నా ఇంక్రిమెంట్ నా కళ తప్పైంది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను.